జనవరిలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. ఈ రోజు ఆయన నగరంలోని లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ రేషన్ షాపుల నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్నాయని, పేదల బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోగా ఉన్న పెన్షన్లు తొలగించిందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో కొత్తగా ఈ నెల 40 పెన్షన్లను మంజూరు చేశామని చెప్పారు. వైసీపీ పార్టీకి సంస్థాగతంగా బలం లేకపోయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేశారు. సిటీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అన్ని కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓ పక్కన రాష్ట్రంలో అనేక విధాలుగా ఆర్థిక పరమైన సమస్యలు మొదటి రోజు నుంచి మేము అదే చెప్తా ఉన్నాం. ఆర్థిక పరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అవకాశం ఉన్న అన్ని వనరుల్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ సంపద సృష్టించుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అది గమనించాలి ప్రజలందరూ. రెండు కళ్ళు సంక్షేమం, అభివృద్ధి, వీటితోటి ప్రయాణం చేసే ప్రక్రియలో అనేకమైన ఒడిదుడుగులు వస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు అని అంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ఈ నియోజకవర్గంలోనే 24,014 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 24,014 మందికి ఈ నెలలో 40 కొత్త పెన్షన్ శాంక్షన్ అయినాయి. బహుశా జనవరిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల్లోని పలు గ్రామాల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్త పెన్షన్దారులకు ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేశారు. త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ రచయిత, విమర్శకుడు, నటుడు, సోషలిస్టువాది, వాణిజ్య పనుల శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ పతివాడ సూర్యనారాయణ నిన్న రాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. 94 సంవత్సరాల సూర్యనారాయణకు కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధిక ఉన్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు వచ్చిన తర్వాత రేపు పతివాడ అంత్యక్రియలు జరుగుతాయి. పతివాడ విద్యార్థి దశ నుంచే చురుకైన కాంగ్రెస్ కార్యకర్తగా, స్వాతంత్ర సమరయోధుడు మధూరి అన్నపూర్ణయ్య శిష్యుడిగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పట్లో పేరు పొందిన న్యాయవాదిగా వెలుగొందుతున్న ఎల్లారెడ్డి కుమార్తె విజయలక్ష్మిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. కుమార్తె రాధికను ప్రఖ్యాత ఆంధ్ర నాట్య కళాకారిణిగా తీర్చిదిద్దారు. అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్లో రాధిక ప్రదర్శన నిర్వహించి అభినందనలు అందుకున్నారు. పతివాడ పలు నాటక పరిషత్ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తెలుగు నాటక రంగంపై సాధికార అవగాహన ఉంది. నాటక, సాహితీ రంగాల్లో ఆయన అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని తన నివాసంలో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి ఇటీవల కాలంలో వాటిని ఉండవల్లి అరుణకుమార్ బుక్ బ్యాంకుకు బహూకరించారు. సినీ నటులు రావు గోపాలరావు, జగ్గయ్య, జమున, డాక్టర్ సి నారాయణ రెడ్డి వంటి ప్రముఖులతో పాటు దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎస్బీపీవీకే సత్యనారాయణరావు, మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, పలువురు విద్యావేత్తలతో పతివాడ సూర్యనారాయణ సన్నిహితంగా మెలిగేవారు. పతివాడ సూర్యనారాయణ మృతి పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎన్ రాజా, ప్రసాదుల హరణ తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అంగళూరు వద్ద గండిపోచమ్మ దేవాలయంకి వెళ్లి వస్తూ ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం కాకినాడ తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. ఈ సంఘటనలో మొత్తం 15 మంది గాయపడ్డారు. వీరంతా పాలకొల్లుకు చెందిన వారే. గాయపడిన వారిలో ఒక వ్యక్తికి రాజమహేంద్రవరం బొలిలేని ఆసుపత్రిలో చేర్చగా, మిగిలిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం, పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను నిమ్మల రామానాయుడు ఆదేశించారు. క్షతగాతులకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పాలకొల్లు పంపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ను ఆంధ్ర వ్యాలీగా, సినిమా షూటింగులకు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముంబైలో నేడు, రేపు జరిగే ది ఏఐ ఎరా బ్రిడ్జింగ్ క్రియేటివిటీ అండ్ కామర్స్ అనే అంశంపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సిఐఐ బిగ్ పిక్చర్ సమిట్ 2025లో పాల్గొనేందుకు ముంబై బయలుదేరి వెళ్లారు. దేశ విదేశాలకు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగ ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్లో ఏపీలో సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ గురించి మంత్రి దుర్గేష్ వివరించనున్నారు. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. సింగరాయకొండలో నిర్వహించిన మెగా రుణమేళ యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిబివి స్వామి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్న మాజీ మంత్రి కాకాని, అందుకు నిదర్శనమే ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్య అని ఆగ్రహం. డిస్కవర్ ఆంధ్ర డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్ విడుదల. ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ శాఖ పూర్తి సహకారం. రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరంజనాయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ కాకతీయ కన్వెన్షన్ హాల్లో డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రుణమేళ యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ప్రారంభించారని చెప్పారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో జీవించే విధంగా సీఎం అన్ని రకాల చర్యలు తీసుకున్నారని అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే సీఎం ఆకాంక్ష అన్నారు. 105 కోట్ల మేర డిఆర్డీఏ వెలుగు ద్వారా మహిళలకు రుణాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. రూపాయలు పంపిణీ చేయడం చాలా పెద్ద మొత్తం. 6 మండలాల మీద 105 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామంటే ఇది ఒక గొప్ప శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. ఆడపడుచు కుటుంబాలకి మీరు స్వయం సహాయక సభ్యులుగా వచ్చిన తర్వాత మీరు ప్రతిదీ కూడా సిఐఎఫ్ దగ్గర నుంచి, అదేవిధంగా స్త్రీల నుంచి మనకి ప్రభుత్వం ద్వారా కానీ మొత్తం మీద ఇంత పెద్ద మొత్తంలో పంపిణీ చేసే కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఏపీఎం, అదేవిధంగా డిఆర్డీఏ పీడీకి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. వారి మానసిక తిరిగే స్వయం సహాయక బృందాలు, ఈ స్వయం సహాయక బృందాలని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మహిళలని రోడ్డు మీద చేస్తున్నారనేటువంటి మాట దగ్గర నుంచి ఈ రోజు మహిళల్ని పారిశ్రామికవేత్తగా తీసుకొచ్చారనేటువంటి ప్రశంసలు పొందేదాకా ముఖ్యమంత్రి గారి యొక్క పెద్దగా మీకు అండగా ఉండడం తెలియజేస్తాం. ఈ రోజు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక కావాలి. ఇప్పుడే కలెక్టర్ కూడా అవిషయాన్ని ప్రస్తావించారు. దానిలో భాగంగానే మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ముందు రావడం జరిగింది. మొదట్లో రాగానే ఒక 10 షాప్స్ చూసాం. అందులో చూస్తే సింగరాయకొండకే తమ్ముడులో పేపర్ ప్లేట్స్ ఎక్కడ మెటీరియల్ వేస్తామంటే అమ్మాయి బెంగళూరు పోయి ఒకసారి నేను లారీలో లోడ్ చేసుకుంటాను, ఈ పేపర్స్ ప్లేట్లు తయారు చేసుకుంటాను చెప్పడం. ఒక మహిళ కుటుంబం చూసుకుంటూ పక్క రాష్ట్రంలో పోయి షాప్ తీసుకొచ్చుకొని ఈ వస్తువులు తయారు చేసి అందిస్తూ తనతో పాటు కుటుంబంలో మిగిలిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తాము. దాన్ని చూస్తే అమ్మాయి మొత్తం డిజైన్. అదేవిధంగా
ఎంబ్రాయిడరీ వర్క్స్ రెండో కూడా చూపించారు. తర్వాత మంది టిఫిన్ సెంటర్స్, పచ్చళ్ళు, అంటే ఇంట్లో చేసుకోగలిగినటువంటి మన పెద్దవాళ్ళలో కూడా చేసుకోగలిగి ఈరోజు ప్రభుత్వం మీకు మీ పొదుపుకి ప్రభుత్వం చేయాలి బ్యాంకులో రాజధానిని మహానగరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేసింది. ఇప్పటికే తొలి దశలో భూ సమీకరణ చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో 16,666 ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పరిపాలనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఖరీఫ్లో ధాన్యం సేకరిస్తున్న ప్రభుత్వం రైతులకు సత్వరమే చెల్లింపులు చేసేందుకు 5,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణాల్లో ఖాళీ స్థలాల్లో హోర్డింగ్ల నియంత్రణకు నిబంధనలు సవరిస్తూ బిల్లు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్లు తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీ ఎస్సీఎస్సీఎల్కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై హెరిటేజ్ భవనాల సమీపంలో విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల దగ్గర డిస్ప్లే పరికరాలు నిషేధించబడ్డాయి. నిర్మాణ కాలంలో ఖాళీ భూమి యొక్క పన్నుపై 50% మినహాయింపు ఇచ్చేందుకు మున్సిపాలిటీల చట్టం 1965 మరియు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లకు సవరణలు చేస్తూ జీవోఎంఎస్ నెంబర్ 198 MAUD డేటెడ్ 24/11/2020 కింద జారీ చేసిన లెవీ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్లోని రూల్ 71 కింద చేర్చబడిన నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 7 గ్రామాలలో అనగా వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రారంభించేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 55 యొక్క సబ్సెక్షన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఏపీ డిస్కామ్స్ ప్రాంతాల్లో PMSGMBY కింద SC/ST వినియోగదారులకు రూఫ్ టాప్ మరియు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ఇన్స్టాలేషన్ అమలుకు నాబార్డ్ నుండి ప్రభుత్వ హామీతో 3,762.26 కోట్లు రుణం పొందేందుకు చైర్మన్ అండ్ MD ఏపీ డిస్కామ్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎయిమ్స్, మంగళగిరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, భవనాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఏపీ జెన్కో, ఏపీపీడీసీఎల్ థర్మల్ పవర్ స్టేషన్లకు ఫైర్ NOC పొందేందుకు ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ ముందస్తు జాగ్రత్త రుసుము చెల్లింపు నుండి మినహాయింపు కోసం చైర్మన్ అండ్ MD ఏపీ జెన్కో కోరిన అభ్యర్థనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కొన్ని పనులకు 542.85 కోట్ల పరిపాలన ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ 524 కోట్లతో పోలవరం గ్రామం నుండి స్పిల్వే అనుసంధాన టన్నెల్ మరియు శాడిల్ డ్యామ్ వరకు కుడివైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు, గ్యాప్ 1 నుండి PIP LMC ప్రారంభ స్థానం ద్వారా హెడ్ రెగ్యులేటరీ మరియు కేఎల్ బండ్ వరకు 21 కిలోమీటర్ల పొడవుతో ఎడమవైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు, కిలోమీటర్లు 0 నుండి కిలోమీటర్లు 6.2 వరకు AGLBకు రక్షణ పనులు, తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం విలేజ్లో గండిపోచమ్మ తల్లి ఆలయ సమయంలో రక్షణ పనులు 524 కోట్ల రూపాయలతో టేకప్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్ట్ని 2027లో కంపల్సరీగా ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలని చెప్పేసి స్పష్టంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, అందుకు నిదర్శనమే ప్రజా ఉద్యమకారుడు పెంచలే దారుణ హత్య అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కేవలం మాదక ద్రవ్యాలపై పోరాటం చేస్తున్నాడనే కారణంతోనే పెంచలైన హత్య చేశారన్నారు.
ఏపీని గంజాయి డ్రగ్స్ హబ్గా చంద్రబాబు మార్చారని విమర్శించారు. విశాఖ కేంద్రంగా జాతీయ డ్రగ్స్ ముఠా లావాదేవీలు జరుపుతున్న తీరు చూశామని, ఇతర దేశస్తులు వచ్చి రాష్ట్రంలో ఇలాంటి మాదక ద్రవ్యాల సరఫరా సాగిస్తుంటే నిఘా వర్గం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అనుకూలంగా మాత్రమే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని కాకాని మండిపడ్డారు. చంద్రబాబుకి కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను. కనీసం పోలీసు వ్యవస్థ అయినా మేలుకొని వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ గంజాయి అన్నట్టుగా డ్రగ్స్ డెన్గా ఈరోజు మార్చేశాడు. ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేవు. ఈరోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరితేరారు. ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్నారు. కదా, నకిలీ మద్యం అనుకుందామా, డ్రగ్స్ అనుకుందామా, గంజాయి అనుకుందామా, మరొక మాఫియా అనుకుందామా, మరొకటి అనుకుందామా, ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఈ సమాజం మీద పడి దోచుకు తినడం, దాడులు చేయడం, హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నా సూటిగా చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు? 100 రోజుల్లో గంజాయి అనేటువంటి దాన్ని నిర్మూలన చేసేస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 550 రోజులైనా చంద్రబాబు గారు తమరు అధికారం వెలగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే. ఈరోజు 550 రోజులు అయ్యాయి తమరు అధికారంలోకి వచ్చి. గుర్తుందా? గుర్తు చేస్తున్నాం మీకు. 550 రోజులు అయ్యాయి, 100 రోజులు పోయాయి, అదనంగా ఇంకొక 450 రోజులు కలిశాయి. అయినా సరే ఈరోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ మాటలను ఒకసారి మీరే మననం చేసుకుని గుర్తు చేసుకుని, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల వాటిలో మీరు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు. కనీసం ఈ సామాజిక భద్రత, శాంతి భద్రతల విషయంలోనైనా సరే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా? దాన్ని కూడా ఈరోజు మిగతా అన్ని మోసం చేసినట్లే ప్రజలను ఆ విషయంలో కూడా మోసం చేయదలుచుకున్నారనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. అదేమంటే చెప్తాడు, ఈగలు ఎందుకది ఈగలు దోలుకుంటుంది. ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబులను తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఎక్కడన్నా ఉందా? తమర పుత్రరత్నం మంత్రి గారు లోకేష్ బాబు ఆయన తీసుకొచ్చి ఆయన పేరుతో సబ్ కమిటీ చేశారు. ఆయన ఏం అధ్యయనం చేశాడో, దీని మీద ఏమి నివారణ చర్యలు తీసుకున్నాడో అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నివారణ, దాడులు, మానభంగాలు వీటిలన్నిటిలో కూడా మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా డ్రగ్ దందా నడిపినటువంటి ముఠా పట్టుబడింది. నైజీరియన్లు వచ్చి విశాఖపట్నంలో తిష్ట వేసి ఇటువంటి దందాను నడుపుతుంటే కనీసం నువ్వు మామూలుగా ప్రతి ఒక్కదానికి నేను ఆద్యుణ్ణి, చీమ చుట్టుకుమన, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని రకరకాలైనటువంటి మాటలు ప్రగల్భాలు పలికేటువంటి చంద్రబాబు జరుగుతున్నటువంటి విశాఖ లాంటి ఎంత స్వీట్ పీపుల్, ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం, అక్కడికి కూడా ఈ డ్రగ్స్ ముఠా చొచ్చుకుని పోయేటువంటి విధంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా అక్కడ కేంద్రంగా తీసుకుని దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నా ఇతర దేశస్తులు వచ్చి తిష్ట వేసినా ఎందుకు వచ్చారనేటువంటిది మీరు కనుక్కోలేకపోయారంటే మీ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంటెలిజెన్స్ దేనికి పనిచేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తే ఆ ముద్దాయిలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా పట్టకు రావాలా, ఏ విధంగా జైలుకి పంపాలనేటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ప్రజల అవసరాల మీద, ఈ సమాజానికి జరగబోయేటువంటి చెడును గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో కానీ దాన్ని ఆలోచించి దానికి తగినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని నివారించాలనేటువంటి ఆలోచన కానీ ఈరోజు ఇంటెలిజెన్స్ చేసేటువంటి పరిస్థితులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురదేవత బులుసులమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. బులుసులమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ షెడ్యూల్ ప్రకటించారు. బులుసులమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
షెడ్యూల్ ప్రకటించారు. 2026 మార్చి 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జాతర ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. 22న అమ్మవారికి నైవేద్యాలు, 27న కుంభం నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 50 గ్రాముల బంగారం, 1,11,116 రూపాయల నగదు అమ్మవారికి ఇస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ 2,116,000, మాజీ కౌన్సిలర్, జనసేన నాయకుడు పాలూరి వెంకటేశ్వరరావు 1,00,000 రూపాయలు, బీజేపీ జిల్లా నాయకుడు నరిసే సోమేశ్వరరావు 1,116,000, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరంగం సత్యనారాయణ 1,116,000, దారపురెడ్డి శ్రీనివాస్ 25,000, మట్టా రామకృష్ణ 25,000 విరాళాలను సమావేశంలోనే ప్రకటించారు. జాతర సమయంలో 2 శుక్రవారాల్లో నిర్వహించే అన్న సమారాధనకు అయ్యే పూర్తి ఖర్చులు పైబోయిన కుటుంబ సభ్యులు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. 2014 సంవత్సరం అప్పుడు గుడి నిర్మించుకోవడం, అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం. 2014 సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు అదేవిధంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి మార్చులు మాణిక్యాలరావు గారు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు, పెద్దలందరి సహకారంతో అందరూ కలిసి జాతర అనేది కనివిని ఎరగని రీతిలో మరి మనం 40 సంవత్సరాల తర్వాత జాతర అప్పుడు జరిపించుకున్నాం. మరి ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది. మనందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి. మరి ఆ జాతర జరిగిన తర్వాత తాడేపూడిలో ఎంత మంచి జరిగింది అనేది కూడా మీకు తెలుసు. పెద్దలు ఘనపాటి గారు ఆ రోజు కూడా మన ఘనపాటి గారు చేతుల మీదుగా మరి అది ప్రారంభించడం, ఆయన సంకల్పం మేరకే ఈ గుడి కట్టిన ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించిన గురువుగారి దయ వల్ల అన్నీ కూడా అమ్మవారి దయతో అన్నీ జరిగినాయి. మరి ఈరోజు మళ్ళీ ఆయన్నే అమృతాస్తంతో మరి అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఆయనే ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. పూజల కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన చేతుల మీదుగా జరిపించాలని ఆలోచన చేసి మన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంజి గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈ జాతర అనేది కనివిని రీతిలో బాగా చేయాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అమ్మవారి కృపతో నేను ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినా, ఈరోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను. చాలా బాగా జరిపించడానికి నా శాయశక్తిలో మీ అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, గురువుగారు చెప్పిన దాని మీద ప్రకారం 12/3/2026 గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది. ఇది అఫీషియల్గా గురువుగారు ఇచ్చిన డేటు. మరి ఆ రోజు నుంచి 15 రోజుల పాటుగా జాతర ఉత్సవాలు మనం ఈ గుడి దగ్గర జరుపుకునే కార్యక్రమాలు ఆయన రూపొందించారు. 22/3/2026 నైవేద్యాల కార్యక్రమం పెట్టడం, అదేవిధంగా 27/3/2026 భారీ కుంభ నివేదన, భారీ అన్న సమాధాన శుక్రవారం నాడు జరిపించడానికి మన ఘనపాటి గారు నిశ్చయం చేశారు. ఇది చెప్పడానికి చాలా సంతోషం. ఎందుకంటే ఈ మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని తాడేపూడిలో అందరూ ఆడపడుచులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది. కాబట్టి అందరూ కూడా జాతర కార్యక్రమానికి మీరందరూ కూడా పాత్రదారులు అవ్వాలి. మీ అందరినీ ప్రతి ఆ ఊళ్ళో ఏ పేటలో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచులు కానీ కమిటీ సభ్యులందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు. ఇక్కడ సంబంధించిన తాడేపూడి పట్టణం నుంచి అందరినీ కూడా కమిటీ సభ్యులుగా వేస్తాం. కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్ర భారతి ఆవరణలో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీ బాలు కుటుంబం తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1950 నుంచి 2025 వరకు తెలంగాణకు తొలి శత్రువు, శాశ్వత శత్రువు కాంగ్రెసే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టమైన దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే తెలంగాణ లేదు అన్నది సత్యం అని స్పష్టం చేశారు. ఉద్యమ కాలంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని, ఆయన ఈ రోజు కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే కాంగ్రెస్ లో చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సముజ్వల సన్నివేశం ఒకటున్నది, చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటున్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్ గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా.
నవంబర్ 29, 2009 ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం. చావు నోట్లో తలబెట్టిన ఒక సాహసం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన, ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు నవంబర్ 29, 2009. ఒక నినాదం, ఒక సమరనాదం యావత్ జాతిని ఏకం చేసింది. ఆ 11 రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ 11 రోజులు. అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూకంపం పుట్టినట్టు, పెను తుఫాన్ తీరాన్ని తాకినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరం సిగమూగింది ఆనాడు. 3 కోటి గొంతులు ఒక్కటై 4 దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా. పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి. ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడి దున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. ఈ దీక్ష విఫలం కావాలి, తెలంగాణ రావద్దు, తెలంగాణ ఏర్పడితే మరి మన ఆధిపత్యం పోతుందని చెప్పి చాలా మంది కుట్రలు చేసినారు. हमारे भाई लोग कहते हैं मुद्दई लाख बुरा चाहे तो क्या होगा, वही होगा जो मंजूर खुदा होगा. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల సంకల్పం, నాయకుడి నాయకత్వం ఇవన్నీ వెరిసి ఆనాడు తెలంగాణ వచ్చింది. ఆ ప్రకటన అర్ధరాత్రి వచ్చింది. అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి. కాలం మారినప్పుడు, మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి. గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా గర్జిస్తాయి. టైం మానది కానప్పుడు. టైం వస్తుంది అప్పుడప్పుడు. బో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని. అప్పుడప్పుడు ఊర బంధువులు కూడా పెద్ద పెద్ద పులుల్లాగా గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు. ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వన అయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం. కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. కానీ గుర్తు చేసుకుందాం, తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు, మొదటి నుంచి 1948 నుంచి 52 నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం. బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివస్పై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ నిర్వహించేవారని, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు 10 రోజుల పాటు ఆ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ నిర్వహించేవారని, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు 10 రోజుల పాటు ఆ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. 10 ఏళ్లలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో ఈ దీక్షా దివస్ లో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేసిందని అన్నారు. ఈ విజయాలను ప్రజలకు వివరించేందుకు తాము 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిని అడ్డుకునే కుట్రతోనే బీఆర్ఎస్ దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతోందని ఆమె మండిపడ్డారు. 2020లో కరోనా టైంలో మా మీద ఆనాటి గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసు నిమిత్తం నాంపల్లిలోని మనోరంజ కోర్టుకు హాజరు కావడం జరిగింది. మరి గాంధీనగర్ పిఎస్లో ఆ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర నేను, మరి ఆనాటి ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ వెంకటు, నేటి ఎమ్మెల్సీ, అదేవిధంగా అభిజిత్, విదుల్ చావ్లా మరియు రంజిత్ అనే మేము అక్కడ దీక్ష చేస్తే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వము దీక్ష చేయొద్దని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని కేసులలో ఇరికించడంతో మరి గత కొంతకాలంగా కేసులకు అటెండ్ అవుతా ఉన్నాం. ఈరోజు కేసుకు అటెండ్ అయితే మళ్ళీ 18కు వాయిదా వేయడం జరిగింది. మేము ఆ రోజు అడిగింది కూడా న్యాయమైన డిమాండ్. ఎందుకంటే కరోనా అనేది ప్రతి ఒక్కరికి వ్యాపించింది. అది చాలా కాస్ట్ కూడా పెట్టుకునే పరిస్థితి. దానికి పేదోళ్లకు కరోనా వస్తే చాలా మంది చనిపోతున్నారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైద్యం వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఆ నిరాహార దీక్షను భగ్నం చేయడమే కాకుండా మా మీద గాంధీనగర్ పిఎస్ లో
కేసులు పెట్టడం జరిగింది. సో అప్పుడు కూడా అన్నమే మేము చేస్తున్న న్యాయమైన పోరాటం ఇది ఎవరికో ఏదో పొలిటికల్ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ప్రపంచంలో కూడా గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా జబ్బుకు సామాన్యులు బలైపోతున్నారు. ఖరీదైన వైద్యం అందించలేని పరిస్థితి తీసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చి కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ చేయడంతో మా మీద ఈ కేసు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన ప్రకృతి అందాలు, అటవీ సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో డిస్కవర్ ఆంధ్ర అనే డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్ మన్నెపూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సుప్రీం హీరో సాయిధరం తేజ్, యంగ్ హీరో నవదీప్ సారథ్యం వహిస్తున్నారు. ఏపీ అటవీ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రూపొందుతున్న ఈ డాక్యుమెంటరీ టైటిల్ గ్లిమ్స్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయిధరం తేజ్ మాట్లాడుతూ మన సంస్కృతిని, ప్రకృతిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. హీరో నవదీప్ మాట్లాడుతూ ఈ డాక్యుమెంటరీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం ఎలా లభించిందో వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగరాయకొండలో నిర్వహించిన మెగా రుణమేళ యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిబివి స్వామి. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్న మాజీ మంత్రి కాకాని. అందుకు నిదర్శనమే ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్య అని ఆగ్రహం. డిస్కవర్ ఆంధ్ర డాక్యుమెంటరీ టైటిల్ గ్లిమ్స్ విడుదల. ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ శాఖ పూర్తి సహకారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.